వెల్కమ్ టు ప్రజ్ఞా కోచింగ్ సెంటర్ ఆన్ అనంతపురం ఆన్లైన్ క్లాసెస్. ఓకే, ఈ రోజు ఈ వీడియోలో మై నేమ్ ఇస్ బీసీ మాల్యాద్రి, సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ జాగ్రఫీ. ఓకే, మరి ఇక్కడ మనము స్కూల్ అసిస్టెంట్ డిఎస్సి లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ సంబంధించి ఇంటర్మీడియట్ సిలబస్ ఏ విధంగా ఉంది. ఈ ఇంటర్మీడియట్ సిలబస్ లో మనకు 6th నుంచి 7th క్లాస్ దాకా ఉన్నటువంటి ఆ లెసన్స్ తో ఏ విధంగా అనుసంధానం చేసుకోవాలి, ఇదే కాన్సెప్ట్ లో అక్కడ కూడా ఏమైనా ఉన్నాయా అనేటటువంటి ఆ విషయము ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకే, మరి ముందుగా మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బుక్ లో ఏముంది, సెకండ్ ఇయర్ బుక్ లో ఏముంది, అదే లెసన్స్ మనకు చిన్న క్లాస్ లో ఎక్కడెక్కడ వచ్చేటటువంటి అంశం ఏదైనా ఉందా, ఎట్లా అనుసంధానం చేసుకోవాలి వాటిని అనే కాన్సెప్ట్ చూద్దామమ్మా. ఒకటి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బుక్ లో మనకుండేది భూగోళ శాస్త్రము. భూగోళ శాస్త్రము పరిధి, నిర్వచనము మరియు దాంట్లో ఉన్నటువంటి శాఖలు లేదా రకాలు. ఓకేనా, ఈ సమాచారం అంతా దీంట్లో మనకు వస్తుంది. ఇది సపరేట్ గా ఇంటర్మీడియట్ వరకే, చిన్న క్లాస్ లో ఇదేం లేదు. భూగోళ శాస్త్రం అంటే దానికి పరిధి ఎంత వరకు ఉంటుంది, నిర్వచనాలు ఎవరు శాస్త్రవేత్త నిర్వచనం ఏమి ఇచ్చారు, దాంట్లో ఉన్న శాఖలు ఏంటి, హ్యూమన్ జాగ్రఫీ అంటే ఏంది, బయో జాగ్రఫీ అంటే ఏంది, మానవ భూగోళ శాస్త్రము, మామూలుగా జియోమార్ఫాలజీ భూస్వరూప శాస్త్రము, క్లైమటాలజీ శీతోష్ణ శాస్త్రము, ఓషనోగ్రఫీ సముద్ర శాస్త్రము, హ్యూమన్ జాగ్రఫీ మానవ భూగోళ శాస్త్రము, బయో జాగ్రఫీ జీవ భూగోళ శాస్త్రము, జల విజ్ఞాన శాస్త్రము, ఇట్లా అనేక రకాలుగా శాఖలు ఉంటాయి. వాటి నుంచి ఫస్ట్ మనకు ఇంటర్మీడియట్ సిలబస్ లో కొంతమంది శాస్త్రవేత్తలు కొన్ని నిర్వచనాలు ఇచ్చున్నారు. ఆ మొత్తం సమాచారం మనము నేర్చుకోవాలి. అదే విధంగా ఇంటర్మీడియట్ సిలబస్ లో మనకి ఇక్కడ విశ్వము సౌర కుటుంబము కూడా ఉంది. విశ్వము సౌర కుటుంబము అనేది ఇంటర్మీడియట్ సిలబస్ లో ఫస్ట్ ఇయర్ బుక్ లో ఉంది, కానీ మ్యాటర్ తక్కువగా ఉంది. మనకు 6th 7th క్లాస్ బుక్ లో ఉన్నటువంటి విశ్వము సౌర కుటుంబంలో మ్యాటర్ ఎక్కువగా ఉంది. ఇక్కడ జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే ఇచ్చి 1.5 పేజీలో ఈ లెసన్ ఇచ్చున్నాడు. సౌర కుటుంబంలో గ్రహాలు అట్లా వాటి గురించి ఇచ్చున్నాడు అంతే. మరి దీనికి 6th 7th క్లాస్ లో ఉన్నటువంటి సౌర కుటుంబము విశ్వము అనే లెసన్ ని దీంతో కూడా అనుసంధానం చేసుకుంటూ దీంట్లో ఏమన్నా ప్రత్యేకంగా పాయింట్లు ఉన్నాయా, లేదా దీనికంటే ఆ పుస్తకాల్లో ఏమైనా ఎక్కువ పాయింట్లు ఉన్నాయా, ఒకసారి మనం అనుసంధానం చేసుకుని ఆ మొత్తం సమాచారాన్ని నేర్చుకోవాలి. దీనికి మనకు ఎస్జిటి వాళ్ళకైతే ఆ 6th 7th వరకు సరిపోతుంది. స్కూల్ అసిస్టెంట్ సోషల్ రాసే వాళ్ళు మాత్రము ఆ సమాచారంతో పాటుగా ఇంటర్మీడియట్ బుక్ లో వాస్తవంగా తక్కువగా ఉంది, కానీ కొన్ని పాయింట్లు సపరేట్ గా ఉన్నాయి, అవి మనం చూసుకోవాలి. నెక్స్ట్ దీని తర్వాత మనకు ఉండేది భూ అంతర్భాగము. భూ అంతర్భాగము, భూ అంతర్భాగము, భూ ఉపరితలం ఏ విధంగా ఉంది కాబట్టి భూ అంతర్భాగం ఏ విధంగా ఉంటుంది. భూ ఉపరితలం ఘన పదార్థం కాబట్టి లోపల కూడా ఘన పదార్థమా లేకపోతే ద్రవ పదార్థమా వాయు పదార్థమా అనే దాని గురించి శాస్త్రవేత్తలు ఏ విధంగా విభజించారు, సూయజ్ విభజన ఏంటి, భూపటనము ప్రావారము కేంద్రకము మిగతా ఇన్ని భాగాలు డివైడ్ చేశారు, వాటి సాంద్రత ఏంటి, వాటి లక్షణాలు ఏంటి, ఈ మొత్తం కూడా మనకు ఈ లెసన్ లో మనకు వస్తూ ఉంటుంది. అది ఒక ఇంపార్టెంట్ లెసన్. తర్వాత దీంతో పాటుగా అక్షాంశములు రేఖాంశములు అనే కాన్సెప్ట్ కూడా దీంట్లో కూడా కొంచెం ఉంది. అక్షాంశములు రేఖాంశములు, నువ్వు ఏ సిలబస్ లోకి పోయినా గానీ, ఏ టెక్స్ట్ బుక్ లో పోయినా గానీ జాగ్రఫీ సిలబస్ ఉంటే ఏ స్థాయిలో బుక్ ఓపెన్ చేసినా ఇది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు చిన్న క్లాస్ పుస్తకాలు తీసుకో, ఇంటర్మీడియట్ బుక్ తీసుకో, డిగ్రీ బుక్ తీసుకో, ఎక్కడికి పోయినా గానీ ఫస్ట్ కాన్సెప్ట్ అక్షాంశం రేఖాంశం ఖచ్చితంగా ఉంటుంది. అది ఏ స్థాయిలో ఉంది, ఏ బుక్ లో ఏ స్థాయిలో ఉంది, దాన్ని మొత్తం కలిపి మనం ఎట్లా అనుసంధానం చేసుకోవాలి, ఏ అంశం నేర్చుకోవాలి అనే కాన్సెప్ట్ ఇట్లా వస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత మనకు ఉండేది భూ అంతర్భాగం, దాని తర్వాత శిలలు. శిలలు రకాలు, రాక్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి, అగ్నిశిలలు, అవక్షేపిత శిలలు. వాస్తవం అనేది 2 రకాలు, అగ్నిశిలలు అవక్షేపిత శిలలు. ఈ 2 రకాల శిలలు ఏ విధంగా ఏర్పడ్డాయి, వాటి యొక్క లక్షణాలు ఏంటి. ఒకవేళ అగ్నిశిల గాని అవక్షేపిత శిల గాని కొన్ని ప్రత్యేక సందర్భాలలో అధిక ఉష్ణోగ్రత వల్ల కానీ, పీడనం వల్ల కానీ, ఇంకా అనేక రకాల కారణాల వల్ల కానీ వాటి యొక్క భౌతిక రసాయనిక ధర్మాలు కోల్పోయి వేరొక శిలగా మార్పు చెందితే వాటిని రూపాంతర శిలలు అంటారు, మెటామార్ఫిక్ రాక్స్ అంటారు. వాటి లక్షణాలు ఏంటి, ఎట్లా ఏర్పడతాయి, ఆ కాన్సెప్ట్ అంతా దీనికి మనకి వాటి యొక్క లక్షణాలు మొత్తం మ్యాటర్ అంతా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ భూస్వరూప ప్రక్రియలు. భూస్వరూప ప్రక్రియలు
జియోమార్ఫిక్ ప్రాసెసెస్ భూస్వరూప ప్రక్రియలు. భూ ఉపరితలం మీద ఉన్నటువంటి అనేక రకాల భూస్వరూపాల్లో ఏ విధమైన మార్పులు ఏర్పడుతూ ఉన్నాయి, భూ ఉపరితలం పైన ఉన్నటువంటి భూస్వరూపాల్లో ఏ విధంగా మార్పులు ఏర్పడుతున్నాయి, వాటిలో ఎలాంటి చర్యలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే క్రమక్షయము, రవాణా, నిక్షేపణ. భూ ఉపరితలం మీద మనం జనరల్ గా చూసుకున్నట్లయితే దీంట్లో చాలా మ్యాటర్ మనకు వస్తూ ఉంటుంది. భూ అంతర్భాగంలో కొన్ని రకాల బలాలు పనిచేస్తాయి, అంతర్జనిత బలాలు. భూ ఉపరితలం మీద కొన్ని రకాల బలాలు పనిచేస్తాయి, బాహ్య ప్రకృతి బలాలు. ఎగ్జాంపుల్ పవనము, నదులు, హిమనీ నదము, సముద్ర కెరటము, ఇవన్నీ కూడా ఏంటివి? బాహ్య ప్రకృతి బలాలు, భూ ఉపరితలం మీద పనిచేసే బలాలు. అవేం చేస్తాయి? నిరంతరము భూస్వరూపాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొండ పర్వతం ఉందనుకోమా, నిరంతరము భూస్వరూపాన్ని క్రమక్షయం చేస్తూ ఉంటాయి. ఈ క్రమక్షయం చేయబడిన పదార్థము వేరే ప్రాంతానికి రవాణా చేయబడుతుంది. మరి ఎక్కడో చోట అనువైన చోట ఇక్కడ నిక్షేపణ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ క్రమక్షయము, ఇక్కడ రవాణా, ఇక్కడ నిక్షేపణ. ఈ మూడు రకాల చర్యలు ఎట్లా జరుగుతాయి? పవన క్రమక్షయం ఏంటి? క్రమక్షయ భూస్వరూపాలు. నదీ క్రమక్షయం ఏంటి? క్రమక్షయ భూస్వరూపాలు. వాటి యొక్క నిక్షేపణ వల్ల ఏర్పడే నిక్షేపణ భూస్వరూపాలు. ఈ మొత్తం ప్రాసెస్ కలిపి ఏమంటారు? మూడింటిని కలిపి వికోశీకరణము, డెన్యుడేషన్, వికోశీకరణము. శిలాశీథిల్యము అంటే ఏంటి? అదేవిధంగా అపదలనము అంటే ఏంటి? ఈ చాప్టర్ లో భూస్వరూపానికి సంబంధించి మార్పుల గురించి అనేక రకాల జియోగ్రఫికల్ టర్మినాలజీ, ప్రత్యేకమైనటువంటి జియోగ్రఫికల్ టర్మినాలజీ ఉంటుంది. ఆ టర్మినాలజీ మనం తెలుసుకుంటే దాని మీనింగ్ సులభంగా ఉంటుంది. టర్మినాలజీ తెలియకపోతే నువ్వు ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ పేపర్ చూస్తే మనకేం అర్థం కాదు. అపదలనం అంటే ఏంటి? శిలాశీథిల్యం అంటే ఏంటి? ఎన్ని రకాలుగా ఉంటుంది? భౌతిక శిలాశీథిల్యము, రసాయనిక శిలాశీథిల్యము, జీవ సంబంధ శిలాశీథిల్యము, రకరకాలుగా. దాంట్లో మళ్ళీ ఎన్ని రకాలుగా ఉన్నాయి, వాటికి ఎగ్జాంపుల్ ఏంటి? ఆ మ్యాటర్ అంతా దీంట్లో మనకు వస్తూ ఉంటుంది. నెక్స్ట్ దీంతో పాటు ఏముంటుందమ్మా? మరి భూకంపాలు. నెక్స్ట్ దాని విధంగా అగ్ని పర్వతాలు. దీంతో పాటుగా భూకంపాలు, నెక్స్ట్ అగ్ని పర్వతములు. ఓకేనా? భూకంపాలు, అగ్ని పర్వతాలు. దాంతో పాటుగా క్రమక్షయ, రవాణా, నిక్షేపణ భూస్వరూపాలు. ఇక్కడ దాకా ఈ మొత్తం కాన్సెప్ట్ ఏంటంటే జియోమార్ఫాలజీ. మొత్తం మనకు ఇంటర్మీడియట్ సిలబస్ ఫస్ట్ ఇయర్ బుక్ లో ఓల్డ్ జాగ్రఫీ. ఆ ఓల్డ్ జాగ్రఫీలో ప్రధానంగా ఏమేమి ఉన్నాయి? జియోమార్ఫాలజీ అంటే భూస్వరూప శాస్త్రము. ఆ భూస్వరూప శాస్త్రం దాంట్లో వచ్చిన లెసన్లన్నీ ఇవి. ఓకేనా? రెండో కాన్సెప్ట్ ఏంటంటే క్లైమటాలజీ, శీతోష్ణ శాస్త్రము. క్లైమటాలజీ, శీతోష్ణ స్థితి శాస్త్రము. దాంట్లో ఏమొస్తుంది మనకు? శీతోష్ణ స్థితి ఇంట్రొడక్షన్. దాంతో పాటుగా వాతావరణము అంటే ఏంటి? మొత్తం వాతావరణాన్ని ఎన్ని భాగాలుగా డివైడ్ చేశారు? ట్రోపో, స్ట్రాటో, మీసో, థర్మో, ఎక్సో. మొత్తం వాతావరణాన్ని మనకు ఎన్ని భాగాలుగా విభజించారు? శీతోష్ణ స్థితి క్లైమటాలజీలోకి వచ్చేటప్పటికి మనకు సపరేట్ గా ఒక 4 లెసన్లు ఉంటాయమ్మా. ఏంటవి? ఒకటి మొత్తం వాతావరణం. అసలు వాతావరణము అంటే ఏంటి, దాన్ని ఎన్ని భాగాలుగా విభజించారు శాస్త్రవేత్తలు, అది మనం చూసినట్లయితే ఒకటి ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, మీసో ఆవరణము, థర్మో ఆవరణము, పైన ఎక్సో ఆవరణము. ఒక్కొక్క ఆవరణం గురించి చాలా పాయింట్లు ఉన్నాయి మనకు. దాని గురించి మొత్తం డీప్ నేర్చుకోవాలి. ఎలాంటి మార్పులు, ఎక్కడెక్కడ, ఏ విధంగా. ఉల్కలు ఏ ఆవరణంలో మండిపోతాయి? మీసో ఆవరణంలో. అసలు ఉల్క అంటే ఏంటి? కొన్నిసారి మన టెట్ లో అడిగాడు, టెక్స్ట్ బుక్ లో లేదు కానీ అడిగాడు. ఉల్క అంటే మనం ఏమని చెప్పుకుంటాం అంటే, ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్ లో ఉన్న మ్యాటర్ ఏంటి? ఈ గ్రహ శకలాలలో ఉన్నటువంటి ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంది కదా సౌర కుటుంబంలో, ఆ గ్రహ శకలాలలో కొన్ని ప్రత్యేక సందర్భంలో భూ వాతావరణం చేత ఆకర్షించబడి భూ వాతావరణంలోకి ప్రవేశిస్తాయి. అప్పుడు వాటిని ఏమంటారు? గ్రహ శకలాన్ని ఉల్క అని అంటారు. అయితే నిన్న జరిగినటువంటి టెట్ లో అడిగిన బిట్ ఏంది? ఫాలింగ్ స్టార్ అంటే ఏంటి? షూటింగ్ స్టార్ అంటే ఏమిటి? అది మన టెక్స్ట్ బుక్ లో ఎక్కడ లేదు కానీ అడుగున్నాడు. అంటే మనం ఉన్న సమాచారాన్ని ఇంకొంచెం ఎక్స్ట్రా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం జరిగిన టెట్ పేపర్ లో చూసుకోండి. ఫాలింగ్ స్టార్ అంటే ఏంటి అనే బిట్టిచ్చున్నాడు. ఫాలింగ్ స్టార్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ ఉల్కలు ఈ గ్రహ శకలాలు ఎప్పుడైతే భూ వాతావరణంలోకి ఇట్లా పడిపోతూ ఉంటాయో అప్పుడే దాన్ని ఆ ఉల్కనే ఫాలింగ్ స్టార్ అంటారు.
ఆ పడిపోయే సమయంలో దాని ముందు భాగం ప్రకాశిస్తూ కనపడితే అప్పుడు దాన్ని షూటింగ్ స్టార్ అని అంటారు. అది భూ వాతావరణం చేరిన తర్వాత ఉల్కలు అంటారు. అది వచ్చి భూ వాతావరణం మీద భూగోళం మీద పడిన తర్వాత దాన్ని ఏమంటారు? మిటియోరైట్ ఉల్కలు అని అంటారు. అట్లా ఉల్క గ్రహశకలము అంటే ఏంది, ఉల్క అంటే ఏంటి, అదేవిధంగా దాన్ని చూస్తే మనకు గ్రహశకలం అంటే ఏంటి, ఉల్క అంటే ఏంటి, ఆ తర్వాత ఫాలింగ్ స్టార్ అంటే ఏంది, షూటింగ్ స్టార్ అంటే ఏంది, వాటికి వేరియేషన్ మనం నేర్చుకోవాలి. అది పోయినసారి అడుగున్నాడు టెట్ లో, మన జరిగిన ఎగ్జామినేషన్ లో. మరి ఇదే విధంగా వాతావరణము ఫస్ట్ లెసన్ అమ్మా, వాతావరణము విభజన. ఇది నెక్స్ట్ రెండోది వాతావరణ పీడనము పవనాలు. వాతావరణ పీడనము పవనాలు ఇది చాలా పెద్ద చాప్టర్, మెయిన్ ఇంపార్టెంట్. దీంట్లో వాతావరణ పీడనం అంటే ఏంటి, దాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటి, మరి పవనాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడి ఉన్న పవనాలు ఎన్ని రకాలు? ప్రపంచ పవనాలు, ఋతు పవనాలు, స్థానిక పవనాలు. ప్రపంచ పవనాలు ఎన్ని రకాలు? 3 రకాలు. వ్యాపార పవనాలు, పశ్చిమ పవనాలు, ధ్రువ పవనాలు. దానికోసం పెద్ద డయాగ్రామ్ ఉంటుంది. భూమధ్య రేఖ ప్రాంతము, అల్పపీడన ప్రాంతాలు, అధిక పీడన ప్రాంతాలు, భూగోళం మొత్తం మీద స్థిరపీడన ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి, వాటి మధ్యలో ఈ ప్రపంచ పవనాలు ఎట్లా ఏ దిక్కులో ఏ దిశలో ఏ విధంగా వ్యాపించబడి ఉన్నాయి, వాటిని ఎక్కడెక్కడ ఏ పేరుతో పిలుస్తారు, వాటి యొక్క లక్షణాలు ఏంటి, ఇవి. ఇక్కడ వీస్తే వ్యాపార పవనాలు, ఇక్కడైతే పశ్చిమ పవనాలు, ఇక్కడ ధ్రువ పవనాలు. ఈ 3 కూడా, ఇది పశ్చిమ పవనాలు, ధ్రువ పవనాలు ఏ ప్రాంతంలో వీస్తున్నాయి, వాటి యొక్క లక్షణాలు ఏంటి, ఈ కాన్సెప్ట్ అంతా చాలా మ్యాటర్ వస్తుంది దీంట్లో. నెక్స్ట్ ఋతుపవనాలు అనే కాన్సెప్ట్ తీసుకున్నట్లయితే మనకు భారతదేశము శీతోష్ణ స్థితి ఉంది, 9th క్లాస్ బుక్ లో ఉంది, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ బుక్ లో ఉంది. ఆ మొత్తం మ్యాటర్ అంతా దాంట్లో మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ 3ది ఏంటమ్మా, స్థానిక పవనాలు. స్థానిక పవనాలు ఎన్ని రకాలు మరి చూసుకుంటే మనకు స్థల జల పవనాలు ఎక్కడ ఏర్పడతాయి, ఏ విధంగా ఏర్పడతాయి, ఎగ్జాంపుల్ ఏంటి, స్థల జల పవనాలు. పర్వత లోయ పవనాలు ఎక్కడ ఏర్పడతాయి, ఎగ్జాంపుల్ ఏంటి. అదేవిధంగా సరస్సు సమీరాలు. వెచ్చని పవనాలు చాలా ఉన్నాయి. పోయినసారి 2018 పేపర్లు చూసుకోండి, ఇరాన్ దేశంలో ఉన్నటువంటి వెచ్చని పవనాలు ఏమంటారు, సాముల్ అంటారు. ఎంతమంది ఎగ్జామ్ ఇచ్చాడు, ఈజిప్ట్ దేశంలో వీచేటటువంటి వెచ్చని పవనం ఏమంటారు, ఖాంసీ అంటారు. మరి అదేవిధంగా సిరోకో అంటే ఎక్కడ, శాంతాన్న అంటే ఎక్కడ, గినియా డాక్టర్లు ఎక్కడ, గ్రేట్ ఫీల్డ్స్ ఎక్కడ, బెర్గ్ ఎక్కడ, చినూక్ ఎక్కడ, ఫోన్ ఎక్కడ, మొత్తం 20 దాకా ఉన్నాయి వెచ్చని పవనాలు. మన సిలబస్ లో ఉన్నటువంటివి వాటి పేరేం పేరు, ఏ ఖండంలో ఏ ప్రాంతంలో ఏ ఎడారి ప్రాంతంలో ఉన్న సముద్రం మీదుగా, వేటిని దెయ్యం పవనాలు అంటారు, వేటిని రక్త వర్ష పవనాలు అంటారు. ఈ మ్యాటర్ మొత్తం మనకి ఇంటర్మీడియట్ సిలబస్ లో కానీ మిగతా వాటిలో మొత్తం వస్తూ ఉంటుంది. ఆ సిలబస్ మొత్తం మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ దీని తర్వాత స్థానిక పవనాలు అయిపోయింది కదా. నెక్స్ట్ ఆర్ద్రత అవపాతము. ఒక లెసన్ ఆర్ద్రత అవపాతము. ఆర్ద్రత అంటే ఏంటి, ఎట్లా ఉంటుంది, వాతావరణంలో నీటి ఆవిరిని ఆర్ద్రత అంటారు. ఎన్ని రకాలుగా ఉంటుంది, దాని యొక్క ప్రమాణం ఏంటి, అదేవిధంగా పరికరాలు ఏంటి, కొలిచే పరికరాలు ఏంటి, ప్రమాణాలు ఏంటి. అవపాతము, వర్షపాతము రకాలేంటి, సంవహన వర్షపాతము, చక్రవాత వర్షపాతము, పర్వతీయ వర్షపాతము ఎట్లా ఏర్పడతాయి, దానికి సంబంధించిన మ్యాటర్ అంతా దీంట్లో వస్తూ ఉంటుంది. నెక్స్ట్ దీంతో పాటుగా ఇవి మనకు శీతోష్ణ స్థితిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లెసన్స్. శీతోష్ణ శాస్త్రము, క్లైమటాలజీ, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బుక్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లెసన్స్. దీంతో పాటుగా సముద్ర శాస్త్రము, ఓషనోగ్రఫీ, సముద్ర శాస్త్రము. దీంట్లో ఏమొస్తుందమ్మా, సముద్ర శాస్త్రము తీసుకున్నట్లయితే దీంట్లో మనకు ఏ అంశాలు వస్తాయి, మొత్తం భూగోళం పైన జలభాగం ఎక్కువ, భూభాగం ఎక్కువ, జలభాగమే ఎక్కువగా ఉంటుంది. ఆ జలభాగం ఎంత పర్సెంట్, 71%. ఆ మొత్తం 71% విస్తరించబడి ఉన్న జలభాగాల మొత్తాన్ని మనం చూసినట్లయితే ఒకే మాటలో ఏమంటాము, జలావరణము. ఒక్కొక్క ఆవరణానికి సంబంధించి అమ్మా ఇక్కడ మనకు శిలావరణము, జలావరణము, వాతావరణము, జీవావరణము అనే కాన్సెప్ట్లు ఉన్నాయి. వాటిల్లో గ్రీకు పదాలు వస్తాయి. గ్రీకు పదాలు వచ్చాయా, లాటిన్ పదాలు వచ్చాయా, ఎట్లా పిలుస్తారో కాన్సెప్ట్ అంతా కూడా మన చిన్న క్లాస్ పుస్తకాలు కూడా ఉంది, అది చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సముద్ర శాస్త్రంలో ఏముంది, మొత్తం జలభాగాలు, భూగోళం పైన విస్తరించబడి ఉన్న మొత్తం జలాలను ఏమంటారు, 71% విస్తరించబడి ఉన్న మొత్తం జలాలను కలిపి జలావరణము అంటారు. ఈ మొత్తం జలావరణాన్ని ఎన్ని భాగాలుగా డివైడ్ చేశారు, అధ్యయన సౌలభ్యం కోసంగా ఎన్ని భాగాలుగా డివైడ్ చేశారు, 5 భాగాలుగా విభజించారు. వాటిని ఏమంటారు, మహాసముద్రాలు. 1 పసిఫిక్, 2 అట్లాంటిక్, 3 హిందూ మహాసముద్రం, 4 దక్షిణ మహాసముద్రము, 5 ఆర్కిటిక్ మహాసముద్రము.
ఇవి ప్రపంచ పటంలో ఎక్కడెక్కడ విస్తరించబడి ఉన్నాయి. మనకు ముందుగా పటముల అధ్యయనం అనేది చిన్న క్లాస్ పుస్తకాల్లో ఉంది. జాగ్రఫీ కాన్సెప్ట్ నీకు ఈజీగా చదవకుండా సింపుల్ గా అర్థం కావాలంటే నీకు మ్యాప్ పాయింటింగ్ మీద పరిజ్ఞానం ఉండాలి. అందుకే చిన్న క్లాస్ పుస్తకాల్లో పటముల అధ్యయనం అనే కాన్సెప్ట్ పెట్టారు. నీకు అట్లాస్ లేకుండా, అట్లాస్ దగ్గర పెట్టుకొని చూడకుండా డిస్క్రిప్టివ్ మ్యాటర్ ఎట్లా చదువుకుంటూ పోతే మనకు గుర్తుండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాం. చూడమ్మా, భూగోళం పైన విస్తరించబడి ఉన్న మొత్తం భూభాగం ఎంత? 29%. జలభాగాలు ఎంత? 71%. ఓకేనా? జలభాగాలు 71%. ఈ మొత్తం జలభాగాలు జలావరణము అంటారు. ఎన్ని భాగాలు డివైడ్ చేసుకున్నాము? 5 భాగాలు, వాటినే మహాసముద్రాలు. 29% భూభాగం మొత్తాన్ని ఏమంటారు? శిలావరణము. ఈ మొత్తం శిలావరణాన్ని ఎన్ని భాగాలు డివైడ్ చేశారు? 7 భాగాలుగా. వాటిని ఏమంటారు? ఖండాలు. పెద్దది ఆసియా, 2 ఆఫ్రికా, 3 ఉత్తర అమెరికా, 4 దక్షిణ అమెరికా, 5 అంటార్కిటికా, 6 ఐరోపా, 7 ఆస్ట్రేలియా. 7 ఖండాలు. నువ్వు దీన్ని ఇట్లాగే బట్టి చేసుకున్న ఆలోచనలైనా గుర్తుండదు. దీన్ని సింప్లిఫై ఎట్ చేస్తాము. మనం మ్యాప్ పాయింట్ ద్వారా నేర్చుకుంటే ఏ విధంగా ఉంటుంది? మ్యాప్ పాయింట్ ద్వారా ప్రపంచ పటం వేసుకొని దాని ద్వారా నేర్చుకుంటే ఎంత సింపుల్ గా ఉంటుంది అనే కాన్సెప్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే, సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఖండాలలో వైశాల్యంలో పెద్దది ఆసియా, 2 ఆఫ్రికా, 3 ఉత్తర అమెరికా, 4 దక్షిణ అమెరికా, 5 ఇక్కడ ఉంటుందమ్మా దక్షిణ ధ్రువ ప్రాంతం వద్ద ఈ ప్రాంతం ఉంటుంది, ఇది 5 అంటార్కిటికా, 6 ఐరోపా, 7 ఆస్ట్రేలియా. సో మ్యాప్ పాయింట్ ద్వారా నువ్వు ప్రపంచపడి నువ్వు మ్యాప్ రాకపోయినా నో ప్రాబ్లం. బుక్ షాప్ లో వరల్డ్ మ్యాప్లు ఉన్నాయి, ఇండియా మ్యాప్లు ఉన్నాయి, ఖండాలు మొత్తం ఉన్నాయి. అవి తీసుకొని ఇక్కడ మార్కింగ్ చేసి ఒకసారి వదిలేసి దానికి బట్టి ఇవ్వలే. అది మ్యాప్ పాయింట్ కూడా ఉపయోగము. మరి ఖండం చూసుకుంటే 1 ఆసియా పెద్ద ఖండం, 2 ఆఫ్రికా, 3 ఉత్తర అమెరికా, 4 దక్షిణ అమెరికా, 5 అంటార్కిటికా, 6 ఐరోపా, 7 ఆస్ట్రేలియా. వాటి ప్లేస్మెంట్ కూడా ఎక్కడ ఉంది? ఏ ఖండం పక్కన ఏ ఖండం ఉంటుంది, ఏ ఖండం వైపున ఏ ఖండం ఉంటుంది మనకి ఈజీగా అర్థమవుతుంది. మహాసముద్రాలు ఇదిగో, ఇది పసిఫిక్. మొత్తం భూమి ఇట్లా రౌండ్ గా ఉంటుంది కదా, భూమి ఇట్లా గోళాకారంగా ఉంటుంది. భూగోళము చుట్టూ భూజల భాగాలు విస్తరించబడి ఉంటాయి. అవి మొత్తం మనకి ఈజీగా అర్థం చేసుకోవడం కోసంగా ఆ భూగోళాన్ని ఒకవైపున కట్ చేసి ఈ విధంగా సమతలంగా సమాచారం మొత్తం ముద్రిస్తే దాన్నే ప్రపంచ పటము అంటారు. వాస్తవంగా ప్రపంచ పటంలో ఈ చివరి భాగము ఈ చివరి భాగము గ్లోబ్ మీద బ్యాక్ సైడ్ దగ్గరగా వచ్చి ఉంటాయి. అందుకనే ఈ ఆసియా ఖండం యొక్క చివరి భాగము ఇక్కడ మనం వేసుకున్నట్లయితే, ఆస్ట్రేలియా ఇక్కడ వచ్చినట్లయితే, ఆసియా ఖండం యొక్క భాగం ఎట్లా వేసుకుంటే ఇది ఆస్ట్రేలియా, ఇది పసిఫిక్ మహాసముద్రము త్రిభుజాకారంలో ఉంటుంది. ఇది అట్లాంటిక్ మహాసముద్రము ఎస్ ఆకారంలో ఉంటుంది. ఇది హిందూ మహాసముద్రము ఎం ఆకారంలో ఉంటుంది. వాస్తవంగా మహాసముద్రాలు 3, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం. ఈ 3 మహాసముద్రాల యొక్క దక్షిణం వైపు జలభాగాలు, 3 మహాసముద్రాల యొక్క దక్షిణ వైపు జలభాగాలు ఈ అంటార్కిటికా ఖండము చుట్టూ విస్తరించబడి ఉంటాయి. దాన్నే దక్షిణ మహాసముద్రము అని అంటారు. దక్షిణ మహాసముద్రం అంటారు. ఈ ఉత్తర ధ్రువానికి చుట్టూ విస్తరించబడి ఉందే దీన్నే ఆర్కిటిక్ మహాసముద్రం అంటారు. అది చిన్న మహాసముద్రము. నువ్వు మ్యాప్ పాయింటింగ్ లో చూసినట్లయితే ఇది దక్షిణ మహాసముద్రము, ఇది ఆర్కిటిక్ మహాసముద్రము. ఎందుకు అట్లా డివైడ్ చేశారు, ఏ విధంగా ఆ మ్యాటర్ అంతా ఉంటుంది. ఈ మహాసముద్రాల గురించి కంప్లీట్ గా మ్యాటర్ ఉందమ్మా. ఏ ఆకారంలో ఉంది, దాని యొక్క లక్షణాలు అంటే మిగతా కాన్సెప్ట్ అంతా ఏంది, సముద్ర ఆఘాతాలు ఎట్లా ఉన్నాయి, దానికి శాంత సముద్రం పిలిచిన వాళ్ళ ఎవరు, అగ్నిపర్వతాలు ఎక్కువ, భూకంపాలు ఎక్కువ, ఇంకే విధంగా ఉంది, జీవరాశి ఏ సముద్రంలో ఎక్కువగా ఉంటుంది, అనేక రకాల అన్ని అంశాలు దీని గురించి వస్తాయి. దీని తర్వాత సముద్ర జలాలు ఉష్ణోగ్రత ప్రెసెంట్ ఏ విధంగా ఉంది, ఉపరితల జలాలు ఉష్ణోగ్రత లోపల ఎల్నినో, దీంతో పాటుగా ఎల్నినో అంటే ఎల్నినో మీద 2018లో ఎన్నిసార్లు వాటి జరిగినటువంటి టెట్ లో గానీ, టెట్ లో ఎగ్జామ్ 2-3 పేపర్లు అయితే పెట్టింది చూడండి ఒకసారి కావాలంటే. ఎల్నినో అంటే ఏంది, లానినో అంటే ఏంది, క్రింది వాణిలో ఎల్నినోకి సంబంధించిన అంశం ఏది, అట్లా బిట్లున్నాయి 2018 పేపర్లో చూడండి ఒకసారి. మరి ఇక్కడే మనకు ఎల్నినో అంటే ఏంటి, లానినో అంటే ఏంటి, ఆ కాన్సెప్ట్ కూడా మనకు వస్తుంది. నెక్స్ట్ సముద్ర భూతల విభజన. సముద్ర భూతల విభజన అంటే సముద్ర భూతలాన్ని, నీళ్ళ కింద ఉన్న భూభాగాన్ని ఎన్ని భాగాలు డివైడ్ చేస్తారు, ఖండ తీరపు అంచు, ఖండ తీరపు వాలు. సముద్ర భూతలాన్ని ఏ విధంగా డివైడ్ చేస్తారు, చిన్న డయాగ్రామ్ వేస్తాను ఇక్కడ. మొత్తము ఖండ తీరపు అంచు, ఖండ తీరపు వాలు.
ఇదిగో అమ్మా, ఇది ఉపరితల జలాలు అనుకున్నట్లయితే సముద్ర తీర ప్రాంతం నుంచి 200 మీటర్ల లోతు వరకు ఖండ తీరపు అంచు, 4000 మీటర్ల లోతు వరకు ఇక్కడ నుంచి ఒకేసారి నిట్రవాలు ఉంటుంది, ఖండ తీరపు వాలు. ఇది మొత్తం సముద్ర మైదానము. అక్కడక్కడ ఇట్లా లోతైన లోయలు ఏర్పడి ఉంటాయి, వాటిని సముద్ర అగాధాలు అంటారు. ఒక్కో దాని గురించి 10 పాయింట్లు వస్తాయి, ఎక్కడెక్కడ ఏ లక్షణాలు కలిగి ఉంటాయి అని చెప్పేసి. ఇది మొత్తము సముద్ర భూతల విభజన. నెక్స్ట్ సముద్ర జలాలు లవణీయత. సముద్ర జలాలు లవణీయత అనే కాన్సెప్ట్ కూడా దీంట్లో ఉంటుంది. లవణీయత. సముద్ర జలాలు లవణీయత. ఓకేనా? సముద్ర జలాలు ఉప్పుగా ఉంటాయా, చప్పగా ఉంటాయా? ఉప్పుగా ఉంటాయి. ఎందువల్ల? సముద్ర జలాల్లో అనేక రకాల లవణ పదార్థాలు కలిగి ఉంటే దాంట్లో NaCl ఉంటుంది. NaCl ఒక్కటే 77.8% ఉంటుంది. మరి సామాన్య లవణీయత అంటే ఏంది? మరి లవణీయతను ప్రభావం చేసే అంశాలు ఏంటి? ఎక్కడెక్కడ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది? ప్రపంచంలో అత్యధిక లవణీయత కలిగిన ప్రదేశాలు ఎక్కడున్నాయి? అక్కడే ఎందుకు ఆ విధంగా ఉంటుంది? అత్యల్ప ఎక్కడ? మిగతా సమాచారం అంతా దాంట్లో మనకు వస్తూ ఉంటుంది. లాస్ట్ సముద్ర జలాలు కదలికలు. సముద్ర జలాలు కదలికలు. సముద్ర జలాలకి 3 రకాల కదలికలు ఉన్నాయి. ఒకటి తరంగాలు, పోటుపాటులు, ప్రవాహాలు. ఈ తరంగాల్లో మనకు సునామీ కూడా వస్తుంది. పోటుపాట్లు అంటే ఏమిటి? వేల తరంగాలు అంటే ఏంటి? అదేవిధంగా సముద్ర ప్రవాహాలు. ప్రవాహము అంటే ఏంటి? ఉష్ణ ప్రవాహం, శీతల ప్రవాహము. ఏ మహాసముద్రంలో ఏ ఉష్ణ ప్రవాహాలు ఉన్నాయి, ఏ శీతల ప్రవాహాలు ఉన్నాయి? ఇంటర్మీడియట్ బుక్ లో క్లియర్ గా ఉంది. ఏ ప్రవాహం ఎట్లా వస్తుంటుంది ఆ మ్యాటర్ అంతా మనం విత్ డయాగ్రామ్ ప్రపంచ పటం ఆధారంగా మొత్తం మనం నేర్చుకోవాలి. ఇది సముద్ర శాస్త్రం అమ్మా. దీంతో పాటుగా జల విజ్ఞాన శాస్త్రం అనే చిన్న కాన్సెప్ట్ ఇచ్చున్నాడు. జల చక్రము అనే కాన్సెప్ట్ దాంట్లో ఇచ్చున్నాడు. నెక్స్ట్ మానవ భూగోళ శాస్త్రం సెకండ్ ఇయర్ బుక్ లో ఉంది. ఫస్ట్ ఇయర్ బుక్ లో వచ్చేసి ఇక్కడ దాకా లాస్ట్ కాన్సెప్ట్ ఏముందంటే విపత్తు నిర్వహణ. ప్రకృతి విపత్తులు మామూలుగా, ప్రకృతి విపత్తులు భౌగోళిక విపత్తులు మాత్రమే. అంటే మానవ కారక విపత్తులు కూడా ఉంటాయి, అది వేరే కాన్సెప్ట్. సహజ విపత్తులు లేదా ప్రకృతి విపత్తులు లేదా భౌగోళిక విపత్తులు ఏమిచ్చున్నాడు? వరదలు, కరువు, అదేవిధంగా చక్రవాతం అంటే ఏంది, టోర్నడోలు అంటే ఏంది. ఆల్రెడీ మనకి ఇక్కడ జియోమార్ఫాలజీలో భూకంపాలు, అగ్నిపర్వతాలు వచ్చాయి. వీటి గురించి మొత్తం సమాచారము. ప్రపంచంలో అత్యంత నష్టాలు కలిగించిన చక్రవాతం తుఫాను ఏది, అత్యల్ప చిన్న తుఫాను ఏది, అతిపెద్ద భూకంపం ఏర్పడిన ప్రాంతం ఏది, ఎక్కువ మరణాలు సంభవించిన ప్రాంతం భూకంపం ఏంటి, అగ్నిపర్వత విస్ఫోటనం తీవ్రంగా ఉన్నది ఏ ప్రాంతంలో, ఏ ప్రాంతంలో జరిగింది, అదేవిధంగా టోర్నడోన్ యొక్క తీవ్రతను కొలిచే పరికరం ఏంటి, అదేవిధంగా ఇంకా అనేక రకాల పరికరాలు, వాటి యొక్క ప్రమాణాలు, ఇవన్నీ కూడా దీంట్లో మనకు వస్తాయి. వరద అంటే నిర్వచనం అంటే ఏంటి, దాంట్లో రకాలు ఏంటి, దాని యొక్క వాటి వల్ల ఏర్పడే సమస్యలు ఏంటి, అట్లా అన్ని కూడా లాస్ట్ లో ప్రకృతి వైపరీత్యాలు, దాని నివారణ, దాని ఇన్ఫర్మేషన్. ఇది పూర్తిగా మనకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బుక్ లో ఉన్నటువంటి సిలబస్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బుక్ లో ఉన్నటువంటి సిలబస్ ను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.